శ్రీమాత్రే నమః. నేను మీ సీతాలక్ష్మి ధవళ. మనం ఈ శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు ఎంత ప్రాధాన్యతో, శ్రావణ శనివారాలు కూడా చాలా, అంటే మామూలు శనివారాల కన్నా శ్రావణ శనివారం ఆయనకి చాలా ఇష్టం వెంకటరమణమూర్తికి. కాబట్టి నేను ఆ పూజా విధానాన్ని, కథని నేను చక్కగా క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ వ్రత విధానము 2 విధాలుగా చేస్తూ ఉంటారు. శ్రావణ శనివారాలు చేస్తారు, 7 శనివారాల వ్రత కూడా ఈ విధంగా చేయొచ్చు. చక్కగా మీరు 2 దీపాలు వెలిగిస్తారు. మీకు ముందుగా వడపప్పు, పానకము, కొబ్బరికాయ, అరటిపళ్ళు, నైవేద్యంగా మీరు గోధుమకు ప్రసాదమైనా పెట్టుకోవచ్చు. ఏదైనా మీకు శక్తి కొలది, భక్తి కొలది ఏవైనా చక్కగా సమర్పించవచ్చు. అయితే తలస్నానం చేసి మీరు పుష్పాలు, తులసికి, స్వామికి తులసి మాల అంటే ఇష్టం కదా, తులసి మాలలో తులసి దళాలతోని స్వామికి అష్టోత్తరంతో చక్కగా పూజ చేసుకుని పిండి దీపాలు కూడా ఈ శ్రావణ శనివారం, మామూలు శనివారాలు అయితే పెద్దగా మీ ఇష్టం, అది ఈ పిండి దీపాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. 7 పిండి దీపాలు, తగ్గ ఆ పిండి దీపాలకు కూడా ముందుగా నేతి వత్తులు వేసుకుని దానికి గంధము, అంటే మనం వెంకటేశ్వర సలక నామం ఎలా ఉంటుందో అలాగ పెట్టుకుని పూజ చేసి దీపాలు వెలిగిస్తే ఆ స్వామి తాలూకా అనుగ్రహాన్ని మనం తప్పక పొందుతాం. ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవం కదా వెంకన్న. కాబట్టి మీరు అన్నీ శుచిగా, శుభ్రంగా, భక్తి శ్రద్ధలతో చేసుకోండి. నేను కథా విధానాన్ని మీకు చదివి వినిపిస్తాను. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ముందు వినాయక ప్రార్థన, వినాయక పూజ చేయాలి. కాబట్టి క్లుప్తంగా వినాయకుడి పూజ చేసుకుందాం. ముందుగా కొంచెం బియ్యం, చిన్న ఇత్తడి పళ్ళెంలో కొంచెం బియ్యం వేసి దాని మీద తమలపాకు పెట్టి దాని పసుపు వినాయకుడిని చేసి ఉంచండి. దానికి బొట్టు పెట్టండి. ఎప్పుడైతే సంకల్పం చేసే ముందు దీపాలు వెలిగించాక బొట్టు పెట్టండి. అక్కడ చిన్న బెల్లం ముక్క, ఒక అరటిపండు నైవేద్యానికి ఉంచుకోండి. 2 కలిసిలు పెట్టండి. ఒకటి ఆచమన పాత్ర, ఒకటి స్వామికి వారికి ఉపచారాలు చేయడానికి, అంటే అర్ఘ్యము, పాద్యము, ఆచమనం చేయడానికి పాత్ర ఉంటాయి కదా, అలా అన్నమాట. అలాగా ఒక వేరే పాత్ర ఉంటుంది, దానికి చుట్టూరు గంధం రాసి బొట్లు పెట్టి 2 అక్షతలు, ఒక పుష్పం కూడా అందులో వేసి ఉంచండి. ఇప్పుడు ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం కేశవాయ నమః. ఇప్పుడు ఒక కలశంలో నీళ్లు ఆచమనం తీసుకొని చేయండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం మాధవ గోవింద విష్ణు త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరియే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. యశో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయోకరుణం తుంసం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయశేషాం కుతశేషాం పరాభవ ఏషామిందేవరశ్యామో హృదయస్రో జనార్దనః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఇప్పుడు ఆ పసుపు వినాయకుడికి అక్షతలతోనేమో పూజ చేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వాణి హిరణ్యగర్భాభ్యా నమః, శచీపురందరాభ్యా నమః, అరుంధతి వశిష్టాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః, మాతాపితృభ్యో నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్త అస్తు. 2 అక్షతల వాసన చూసేసి మీ ఎడం పక్కన వేసేయండి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః. ఇప్పుడు మీరు ప్రాణాయామం చేయండి. చిటికిన వేలు, బటకన వేలు,
చిటికిన వేలు చూపుడు వేలు వదిలేసి ఈ 3 వేళ్ళతోనేమో ముక్కుని పట్టుకోండి. ఓం భూ, ఓం భువ, ఓం సువ, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం. మమ అనుకోండి. మమ ఉపాత్తదుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞే ప్రవర్తమానిష్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణదిగ్భాగే శ్రీశైలి ఈశాన్యప్రదేశే కృష్ణా గోదావరోః మధ్యప్రదేశే స్వగృహే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానేన. అంటే మనము ఏ రోజు చేస్తామో ఏ సంవత్సరం చేసినా ఆ సంవత్సరము అయనము ఋతువు మాస పక్షం తిథివార నక్షత్రాలు చక్కగా చెప్పుకోవాలి. నేను రేపు మనం చేద్దాం కాబట్టి ఈ సంవత్సరం చేస్తున్నాం కాబట్టి దీనికి అనుగుణంగా నేను తిథివార నక్షత్రాలు చెప్తాను. ఓం ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణమాసే శుక్లపక్షే నవమ్యాం వాసరః స్థిరవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకర్ణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం ఆదౌ శుభదిదో శ్రీమాన్ గోత్రస్య. పురుషులు చేస్తే మీ పేరు, మీ గోత్రము, మీ పేరు, మీ భార్య పేరు, పిల్లల పేరు చెప్పుకుంటారు. అదే స్త్రీలు చేసే మాట ఉంటే ముందు మీ గోత్రము, మీ యజమాని పేరు, మీ పేరు, తర్వాత మీ పిల్లల పేర్లు చక్కగా చెప్పుకోండి. మమ అనుకోండి. మమ దురితక్షయ ద్వారా అస్మాకం సర్వకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సకల విద్యాప్యాప్త్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఇప్పుడు మరో కలసిలోని మనము చుట్టూరు గంధం రాసి బొట్లు పెట్టి అక్షతలు పుష్పం వేసాం కదా, దాన్ని కుడి చేయి బటకన వేళదాలో ఇలాగ పెట్టి దాని మీద పేడం వేయండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్థితాః కుక్షౌ తు సాగర సర్వే సప్తద్వీప వసుంధర ఋగ్వేదో యజుర్వేదः సామవేదో హధర్వణः అంగైః సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः గంగే చమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ కలశలో నీళ్ళు అంటే మనము అన్ని గంగా జలాలు, గంగా గోదావరి కృష్ణ అన్ని జలాన్ని మంత్రపూర్వకంగా ఆ కలశలో నీళ్ళలోకి ఆహ్వానించాం. మంత్రానికి అంత శక్తి ఉంది కాబట్టి అవి అంత పవిత్రమైనది. ఆ పవిత్రమైన జలాల్ని ముందు దేవం మీరు పెట్టిన పసుపు వినాయకుడి మీద, తర్వాత వెంకటరమూర్తి మీరు పటము లేకపోతే విగ్రహము ఏదైతే పెట్టుకున్నారో ఆచారం బట్టి దాని మీద, తర్వాత మీ మీద, స్థలం మీద, పూజా ద్రవ్యాల మీద అంటే నైవేద్యాల మీద కాకుండా పెట్టుకోండి. అలా జల్లండి పుష్పంతో. పూజా ద్రవ్యాన్ని స్థలాన్ని సంప్రోక్షం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఇప్పుడు మరో పుష్పం పట్టుకుని మనము వినాయకుడిని పెట్టాం కదా, ఆ పసుపు వినాయకుడికి పుష్పము 2 అక్షరాలు పెట్టి మీ చెయ్యి పెట్టండి. ఓం అసునేతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహినో దేహి భోగం జోక్యస్వేమ సూర్యముచ్చరంత మనుమతే మృణయాన స్వస్తి అమృతవై అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథాస్థానముపహ్వయే. శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యామ ప్రాణప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తస్తు. మరో పుష్పం పట్టుకుని శ్రీ మహాగణాధిపతి నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ధ్యానం సమర్పయామి ఆవాహనం సమర్పయామి. అలాగే పుష్పాలు వేయండి.
ఆసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయాయ నమః. పాదయో పాద్యం సమర్పయామి. ఇప్పుడు కలసలో నీళ్లు ఉన్నాయి కదా, పుష్పంతో స్వామివారి మీద, పసుపు వినాయకుడి మీద అలా చల్లండి. శ్రీ మహాగణాధిపతయాయ నమః. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. గంధం తీసి, మీరు ఉంటే గంధం వేసేయండి, స్వామివారికి ఒక పుష్పంతో తీసి సమర్పించండి. మహాగణాధిపతయాయ నమః. గంధస్య అలంకారార్థం అక్షతం సమర్పయామి. పుష్పం పూజయామి. ఇప్పుడు ఒక పుష్పం పట్టుకుని అక్షతలు కానీ పుష్పాలు కానీ ఆ వినాయకుడి మీద అలా వేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోధరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమ్రకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజయామి. ధూపం మీరు ఒక ఊదొత్తి వెలిగించి వినాయకుడికి చూపించేసి పక్కన స్టాండ్లో పెట్టండి. అలాగే మీరు వెలిగించారు కదా 2 దీపాలు, దీపం మీద అక్షతలు వేసి స్వామివారికి అక్షతల మీద ఆ దీపానికి నమస్కరించండి, స్వామివారికి చూపించి. మహాగణాధిపతి నమః. ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ కలసలో నీళ్ళు ఉన్నాయి కదా, ఒక్కసారి స్వామికి చూపించేసి పళ్ళెలను విడిచిపెట్టండి. ధూపదీప నైవేద్యం, మనం ఒక బెల్లం ముక్క, అరటిపళ్ళు పెట్టాం కదా, వాటి మీద పుష్పంతో నీళ్ళు చల్లండి. ఓం భూర్భువస్వః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యంధ్వర్త్యేన పరిశుంచామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. మహాగణాధిపతయే నమః. గుళోపహార కదలీఫల అమృత నివేద్యం సమర్పయామి. అలాగా 5 సార్లు. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. కొంచెం నీళ్ళు స్వామివారికి చూపించి ఆ పళ్ళను విడిచిపెట్టండి. హస్తోపక్షాళయామి. పాదోపక్షాళయామి. సుధాచమనీయం సమర్పయామి. సర్వం శ్రీ గణేశార్పణమస్తు. 3 తోమలపాకులు, 2 చెక్కలు స్వామివారికి సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖశుద్ధం తాంబూలం సమర్పయామి. నీరాజనం, ఒక కర్పూర బిళ్ళ వెలిగించి స్వామివారికి చూపించి శ్రీ మహాగణాధిపతయే నమః. అనేకానంద కర్పూర నీరాజనం దర్శయామి. స్వామివారికి ఇచ్చి కొంచెం నీళ్ళు విడిచిపెట్టి పక్కన మీరు కళ్ళకద్దుకోండి. మీరు అందరూ నీరాజన శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రక్షాంధారయామి. మరో పుష్పం పట్టుకోండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతి నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. నమస్కారం సమర్పయామి. 2 నక్షత్రాలతోని అలాగా స్వామివారి పుష్పంతో విసిరండి. శ్రీ మహాగణాధిపతి నమః. ఆత్మదక్షిణ నమస్కారం సమర్పయామి. అచ్చత్రం ధారయామి. చామరం వీచయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. ఆందోళిక సర్వరాజోపచారాన్ దేవోపచారాన్ మంత్రోపచారాన్ సమర్పయామి. 2 నక్షత్రాలు నీళ్ళు వేరే కలిసి పెట్టాం కదా, అందులో నీళ్ళతో ఉద్ధరణతో వేసుకుని పళ్ళని విడిచిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే. ఆవాహనం న జానామి విసర్జనం పూజా కర్మ న జానామి క్షమస్స గణనాయక. యతత్ పూజాఫలం సర్వం శ్రీ గణేశార్పణమస్తు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. మీరు పూజ చేసిన అక్షతలు పుష్పాలు కళ్ళకద్దుకుని మీరు పెట్టుకుని మిగతా వాళ్ళకి ఇవ్వండి. సహస్రపరమా దేవి శతమూల శతాంకుర సర్వగుమరత మే పాపం దూర్వాద్విశ్వప్ననాశిని. ఇప్పుడు పెట్టిన బియ్యం ఒకసారి మీ కుడి చేత్తో ఇలా ఎత్తి స్వామివారికి కుడి పక్కన మనకి ఎడం పక్కగా పెట్టండి. యజ్ఞమయజంత దేవాస్థాని ధర్మాణి ప్రథమాన్యాసన్న తేహనాకం మహిమానశ్చంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. శ్రీ గణపతి వరసిద్ధి వినాయకదేవత గణపతి యథాస్థానం ఉద్వాసయామి. శోభనకాలే పునరాగమనాయ చ. మళ్ళీ అంటే గణపతిని పూజ చేసాము, మళ్ళీ రానాయన అండి ఆ పక్కన గణపతిని పెట్టేసి
ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కడికి సంకల్పం చెప్తారు, లేకపోయినా సరే మనం మరో పుష్పం పెట్టుకుని మీరు వెంకటరమణ విగ్రహం పెట్టారో లేకపోతే ఫోటో పెట్టారో ఏదైతే పెట్టుకున్నారో దానికి ఒక పుష్పము 2 అక్షతలు స్వామివారి చేయి మీద చేయి పెట్టండి. అలాగా మరి ఏ కోరికైతే కోరుకుంటున్నారో మనస్ఫూర్తిగా, ఏ దీంతో చేస్తున్నారో మనస్ఫూర్తిగా ఒక్కసారి మా స్వామి మేము ఈ చేస్తున్న పూజ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇది నెరవేర్చి మేము ఏ కోరికతో అయితే చేస్తామో ఆ కోరిక నెరవేరేట్టుగా చెయ్యి స్వామి అని మీరు ఎన్ని వారాలు అయితే చేద్దాం అనుకుంటున్నారో అన్ని వారాలు మనసులో సంకల్పించుకుని స్వామివారికి ఒక పుష్పము అక్షతలు స్వామివారి మీద చేయి పెట్టి ఉంచండి. ఓం అసునేతే పునరస్మాసు చక్షుః ప్రాణ పునః ప్రాణమహినో దేహి భోగం జోక్యస్వేమ సూర్యముచ్చరంతమణం అనుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపహ ప్రాణానేవ యథాస్థానముపఫయే సాంగాం సాయుధాం సువాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ప్రాణప్రతిష్టాపన ముహూర్త సుముహూర్త అస్తో ఆవాహయామి స్థాపయామి పూజయామి. శ్రీ వెంకటేశ్వర సిద్ధి అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర దేవతాభ్యో నమః. ఆవయామి స్థాపయామి పూజయామి. స్థిరో భవ వరదో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. మరో పుష్పం పట్టుకుని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోండి స్వామివారిని. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆ పుష్పం స్వామివారి పాదాల మీద వేసండి. మరో పుష్పం పట్టుకోండి. ఆవాహయామి దేవేశ సిద్ధ గంధర్వసేవిత యద్రహస్యమిదం పుణ్యం సర్వపాపహరో హరః. శ్రీ వెంకటేశ్వర దేవతాభ్యో నమః. ఆవాహనం స్థాపయామి పూజయామి. అలాగే మరో పుష్పం. దేవదేవ జగన్నాథ ప్రణత క్లేశనాశన రత్నసింహాసనం దివ్యం గృహాణ మధుసూదన. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర దేవతాభ్యో నమః. రత్నసింహాసనం సమర్పయామి. స్వామివారి పాదాల మీద పుష్పం వేసేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మనం కలశలో చేసాం కదా, ఆ కలశలో నీళ్ళు పుష్పంతోనే స్వామివారికి అలాగా మీరు జల్లుతూ ఉండండి. మీరు ఆ పంచామృతాలు ఉంచమంటే పంచామృతాలు, అలాగే కొబ్బరికాయ కుట్టే కొబ్బరికాయ నీళ్లు కూడా అలా స్వామివారికి జల్లుతూ ఉండండి. వాంఛితం కురు మే దేవ దుష్కృతంచ వినాశయ పాద్యం గృహాణ భగవన్ మాతురుస్సంగ సంస్థిత. శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర దేవతాభ్యో నమః. పాద్యోపాద్యం సమర్పయామి. అలాగే జల్లుతూ ఉండండి. కురుష్య మేధయా దేవం సంసార అత్యభయాపహ దదిక్షీరఫలోపేతం గృహాణాగ్యం నమోస్తుతే. శ్రీ వెంకటేశ్వర దేవతాభ్యో నమః. హస్తయో అగ్యం సమర్పయామి. అలాగే నమః సత్యాయ శుద్ధాయ నిత్యాయ జ్ఞానరూపిణే గృహాణాచమనం దేవ సర్వలోకైకనాయక. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ముఖే ఆచమన్యం సమర్పయామి. పంచామృతం మయా నీతం పయోదధికృతమధు శర్కరా సహితం చైవ దేవత్వం ప్రతిగృహ్యతాం. పంచామృతాలు అక్కడ పెట్టుకున్నారు కదా, అది పుష్పంతో స్వామివారికి అలాగా జల్లండి. శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర దేవతాభ్యో నమః. పంచామృత స్నానం సమర్పయామి. స్నానానంతరం మళ్ళీ కలశలో నీళ్ళతో నీళ్ళు జల్లండి. స్వర్ణపాత్రోదకం గంగా యమునాది సమన్వితం శుద్ధోదకం గృహాణేష స్నానం కురు యథావిధి. పంచామృత నారికేళోదకం పంచామృతం శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం అంటే మీకు తెలిసే ఉంటుంది. మనం దూదితోనేమో పసుపులో ముంచి రూపాయి కోణంలో చేస్తాం కదా, అది వస్త్రం. అదే యజ్ఞోపవీతం అయితే మధ్య మధ్యలో దండలాగా చేస్తాం, అది యజ్ఞోపవీతం. ఇప్పుడు వస్త్రాన్ని స్వామివారికి సమర్పించండి. తప్త కాంచన సంకాశం పీతాంబరమిదం హరే సుగృహాణ జగన్నాథ శ్రీనివాస నమోస్తుతే. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. నమస్కరోమి. అలాగే యజ్ఞోపేతం వేయండి. దండలా చేసాం కదా పసుపు దూదిని, అది వేయండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిపంచ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతార్థం పుష్పం సమర్పయామి. ఒకవేళ యజ్ఞోపవీతం లేకపోతే పుష్పం కూడా సమర్పించవచ్చు, తప్పులేదు.
ఇప్పుడు గంధం కలిపి ఉంచుకున్నాం కదా. చందనాగర కస్తూరి ఘనసార సమన్వితం గంధం గృహాణ గోవింద నానా గంధాంశధారయ శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః దివ్య పరిమళ గంధాం సమర్పయామి. ఇప్పుడు అక్షతలు 2 స్వామివారికి వేయండి. గోవింద పరమానంద హరిద్రాన్ సహితాక్షతాన్ విశ్వేశ్వర విశాలాక్ష గృహాణ పరమేశ్వర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్య నమః అక్షతం సమర్పయామి. అక్షతాలు వేసి అలాగా నమస్కారం చేసుకోండి. ఇప్పుడు పుష్పం, మీరు తులసి మాల కానీ లేకపోతే పుష్పమాల ఏదైనా ఉన్నా పుష్పం వేయండి. ఒకవేళ మాల లేకపోతే ఒక పుష్పానైనా స్వామికి సమర్పించండి, తప్పులేదు. సుగంధీని సుపుష్పాని జాజీ కుంధముఖాని చ మాలతీవ కుళాదీని పూజార్థం ప్రతిగృహ్యతాం శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః పుష్పం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి అధాంగ పూజ, తర్వాత ఏమో అష్టోత్తరం చదువుతాను. చక్కగా మీ దగ్గర ఉన్న పుష్పాలు అయితే బెలవపత్రాలైనా తులసి దళాలైనా స్వామివారికి భక్తిపూర్వకంగా ఒక్కొక్క నమః అన్నప్పుడు ఒక్కొక్క పుష్పంగా వేస్తూ ఉండండి నమస్కారం భక్తితో. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః పాదౌ పూజయామి. ఓం శ్రీ వెంకటాచలధీశాయ నమః గల్భౌ పూజయామి. ఓం శ్రీ ప్రదాయకాయ నమః జాననీం పూజయామి. ఓం పద్మావతీపతయే నమః జింఘే పూజయామి. ఓం జ్ఞానప్రదాయ నమః ఊరుం పూజయామి. ఓం శ్రీనివాసాయ నమః కటిం పూజయామి. ఓం మహాభాగాయ నమః నాభిం పూజయామి. ఓం నిర్మలాయ నమః ఉదరం పూజయామి. ఓం విశాలహృదయాయ నమః హృదయం పూజయామి. ఓం పరిశుద్ధాత్మనే నమః స్తనౌ పూజయామి. ఓం పురుషోత్తమాయ నమః భుజౌ పూజయామి. ఓం స్వర్ణహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం వరప్రదాయ నమః కంఠం పూజయామి. ఓం లోకనాథాయ నమః స్కందౌ పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః ముఖం పూజయామి. ఓం రసజ్ఞాయ నమః నాసికాం పూజయామి. ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః శ్రోత్రే పూజయామి. ఓం పుల్లాంబుజ విలోచనాయ నమః నేత్రే పూజయామి. ఓం వర్చస్వినే నమః లలాటం పూజయామి. ఓం రమ్య విగ్రహాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఓం శ్రీలక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామినే నమః దివ్య సుందర విగ్రహంతో సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు అష్టోత్తరం నమః అన్నప్పుడు ఒక్కొక్క పుష్పము అక్షతలు ఏది మీకు అందుబాటులో ఉంటే అది చక్కగా స్వామివారికి పూజ చేస్తూ ఉండండి. ప్రతి నామానికి ముందు ఓం అంటాం కదా, తర్వాత నమః మీరు మనసులో అనుకోండి. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం అనామయాయ నమః. ఓం అమృతాంశాయ నమః. ఓం జగద్వంద్యాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం శేషాద్రినిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం శ్రీహరయే నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీవత్సవక్షసే నమః. ఓం సర్వేశాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం గోపీశ్వరాయ నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం వైకుంఠపతయే నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సుధాతనవే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం నిత్యయౌవనరూపవతే నమః. ఓం చతుర్వేదాత్మకాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం పద్మినీప్రియాయ నమః. ఓం ధరాపతయే నమః. ఓం సురపతయే నమః. ఓం నిర్మలాయ నమః. ఓం దేవపూజితాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చక్రధరాయ నమః. ఓం త్రిధామ్నే నమః. ఓం త్రిగుణాశ్రయాయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం నిష్కలంకాయ నమః. ఓం నిరాంతకాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం నిరాభాసాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిరుపద్రవాయ నమః. ఓం గదాధరాయ నమః. ఓం శాంగపాణయే నమః. ఓం నందకినే నమః. ఓం శంఖధారకాయ నమః. ఓం అనేకమూర్తయే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం కటిహస్తాయ నమః. ఓం వరప్రదాయ నమః.
ఓం అనేకాత్మనే నమః. ఓం దీనబంధవే నమః. ఓం ఆర్తలోకాభయప్రదాయ నమః. ఓం ఆకాశరాజవరదాయ నమః. ఓం యోగిహృత్మందిరాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం కరుణాకరాయ నమః. ఓం జగత్పాలాయ నమః. ఓం పాపఘ్నాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం శింశుమారాయ నమః. ఓం జటామకుటశోభితాయ నమః. ఓం శంఖమధ్యోల్లసన్మంజలాయ నమః. ఓం కింకిణాఢ్యకరండకాయ నమః. ఓం నీలమేఘశ్యామతనవే నమః. ఓం బిల్వపత్రార్చనప్రియాయ నమః. ఓం జగద్వాపినే నమః. ఓం జగత్కర్తే నమః. ఓం జగత్సాక్షిణే నమః. ఓం జగత్పతయే నమః. ఓం చింతితార్థప్రదాయ నమః. ఓం జిష్ణవే నమః. ఓం దాశార్హాయ నమః. ఓం దశరూపవతే నమః. ఓం దేవకీనందనాయ నమః. ఓం శౌరయే నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం కన్యాశ్రవణతారేజ్యాయ నమః. ఓం పీతాంబరధరాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం మృగయాసక్తమానసాయ నమః. ఓం అశ్వారూఢాయ నమః. ఓం ఖడ్గధారిణే నమః. ఓం ధనార్జనసముత్సుకాయ నమః. ఓం ఘనసారలసన్మధ్యకస్తూరీతిలకోజ్వలాయ నమః. ఓం సచ్చిదానందరూపాయ నమః. ఓం జగన్మంగళదాయకాయ నమః. ఓం యజ్ఞరూపాయ నమః. ఓం యజ్ఞభోక్త్రే నమః. ఓం చిన్మయాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం పరమార్థప్రదాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం దోర్దండవిక్రమాయ నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం శ్రీవిభవే నమః. ఓం జగదీశ్వరాయ నమః. ఓం హల్వేల్ మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్య నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని పూజయామి. ధూపం. ఇప్పుడు అగరత్తులు ఉంటాయి, అగరత్తులు ముందు వెలిగించి మీరు ఏమైనా ధూపులు చిక్కవి ఉంటాయి కదా, ధూపము అదైనా సాంబ్రాణి ధూపం ఏదైనా వేయచ్చు. దశాంగంగులోపేతం గోఘృతేన సమన్వితం ధూపం గృహాణ దేవేశ సర్వలోక నమస్కార. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యమ ధూపమాఘ్రాపయామి. అలాగే ఇప్పుడు మీరు పిండి దీపాలు తయారు చేసుకున్నారు కదా, నేతి వత్తులు వేసి 7 దీపాలు అవి స్వామివారికి వెలిగించండి. త్రిలోకేశ మహాదేవ సర్వజ్ఞానప్రదాయక దీపం దాస్యామి దేవేశ రక్షమాం భక్తవత్సల. మీరు అలా వెలిగిస్తూ ఉండండి, నేను చదువుతాను. సాజ్యం త్రిభక్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం తిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాద్ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీ అలివేలి మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్య నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ఆ దీపాలని స్వామివారికి ఒకసారి ఎత్తి అలాగ దీపహారతి ఇవ్వండి. ఇచ్చారు కదా, అంటే మీరు వెలిగించడానికి ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా అని నేను ఆగాను. ధూపదీపానంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి. కొంచెం నీళ్ళు ఆ పక్కన పల్లెల్లో విడిచిపెట్టిండి ఆ దీపాలకు చూపించేసి. ఇప్పుడు మీరు ఏవైతే వడపప్పు, పానకము, కొబ్బరికాయ, అరటిపళ్ళు, గోధుమ ప్రసాదము మీరు భక్తి శ్రద్ధలతో ఏదైతే స్వామికి సమర్పించదలుచుకున్నారో అవి చక్కగా కలసలో నీళ్ళు ఉన్న కదా అందులోనే పుష్పం ఉంచి ఆ నీళ్లతోనేమో ఆ నైవేద్యాల మీద జల్లండి. సర్వభక్ష్యేశ్చ భోజ్యైశ్చ రసైషడ్భి సమన్వితం నైవేద్యంతు మయానీతం గృహాణ పురుషోత్తమ. శ్రీ ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
సత్యం త్వత్యేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తనమసే. శ్రీ అలివేలి మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. వడపప్పు పానకం నారికేళ కదరీఫల గోధుమ పిష్ట చక్ర మిశ్రిత అమృత నివేద్యం భక్ష్య భోజ్య లేహ్య సకల పదార్థ నివేదనం సమర్పయామి. అలాగే స్వామివారికి 5 సార్లు అలా చూపించండి కుడి చేత్తోని. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం పరబ్రహ్మణే స్వాహ. అలాగా స్వామివారికి చూపించేసి మధ్య మధ్య సర్వం శ్రీ అలివేలి మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర దేవతార్పణమస్తు. కొంచెం నీళ్లు స్వామివారికి చూపించి పక్కన పళ్ళెంలో విడిచిపెట్టండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి అమృతాపిథానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. తర్వాత తోమలపాకులు 3, 2 చెక్కలు స్వామివారికి ఆ పక్కన సమర్పించండి. అలాగ చేయికి తగిలించి పక్కన పెట్టండి. పూగీ ఫలైస కర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యమ ముఖశుద్ధం తాంబూలం సమర్పయామి. అయిపోయిందా కదా. ఇప్పుడు నీరాజనం. 2 కర్పూరం బిళ్ళలు వెలిగించి స్వామివారికి నీరాజనం చేయండి. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నదేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసన పఠైర్మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యే సత్కృతాయాస్యు మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వడికాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదముక్కులవాడ వెంకటరమణ గోవింద గోవింద. అలివేలి మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. అనేక ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. సంతస్థైర్యస్తు సమస్తమంగళాని భవంతు. నిత్యశ్రేయస్తు నిత్యమంగళాని భవంతు. నీరాజనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామికి అలాగా ఇచ్చేసి కొంచెం నీళ్లు పక్కన పెట్టి మీరు మీ పిల్లలు అందరూ కూడా ఆ నీరాజనాన్ని కళ్ళకి అద్దుకోండి భక్తి శ్రద్ధలతో. అదేక ఆసనం దిగి ఒక పుష్పము, 1 రూపాయి కాయిను ఎంత ఉందో పట్టుకుని నిలబడండి. ఓం రాజాధిరాజాయ ప్రసన్న సాహినే నమో వయం వై శ్రవణాయ కూర్మహే సమే కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మ, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురో నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు తం యజ్ఞస్తం వషట్కారస్తవం ఇంద్రస్తం రుద్రస్తం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతే త్వం తథా పాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరో ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోం మే అస్తు సదా శివోం. ఓం నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్నో శ్రీనివాసః ప్రచోదయాత్. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ అలివేలి మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః అనే వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. మీరు ఆ పట్టుకున్న పుష్పాలు, 1 రూపాయి కాయిన్లు స్వామివారి పాదాల మీద వేసేసి నమస్కారం చేసుకోండి. అలాగే మరో పుష్పము లేకపోతే అక్షతలు తీసుకుని మీ కుడి పక్క నుంచి ఎడమ పక్కకి 3 సార్లు ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. శ్రీ అలివేలి మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః అనేక ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఆ పుష్పాలు స్వామివారి పాదాల మీద వేసేసి
పురుషులైతే సాష్టాంగ నమస్కారం చేయండి, అలాగే స్త్రీలైతే అంత సాష్టాంగ నమస్కారం అక్కర్లేదు, పంచ నమస్కారాలు చాలు. అంటే మోకాళ్ళ మీద ఇలాగా వంగి నమస్కారం చేస్తే చాలు. అనేక సాష్టాంగ నమస్కారం సమర్పయామి, అనేక ప్రార్థన నమస్కారం సమర్పయామి. మరొక పుష్పం పట్టుకుని మీ మనసులో ఏదైతే కోరిక అనుకుంటున్నారో అది మనస్ఫూర్తిగా నాయన జరగాలి. మీకేంటి ఇల్లు కావాలా, లేకపోతే పిల్లలకు ఉద్యోగం కావాలా, పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలా, అన్యోన్య దాంపత్యం కావాలా, ఆరోగ్యం కావాలా, ఏదైతే అది మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో కోరుకోండి. అది తప్పకుండా జరిగి తీరుతుంది. భక్తి శ్రద్ధ ముఖ్యం స్వామికి. కలియుగంలో ప్రత్యక్ష దైవం కదా, అందుకని పుష్పం పట్టుకుని నేను మంత్రం చెప్తాను, అది మీ మనసులో కోరిక అనుకుని స్వామివారి పాదాల మీద వేసింది. వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. అల్వేల్ మంగా వెంకటం పద్మావతి సమేత వెంకటేశ్వర దేవతాభ్యనేక ప్రార్థన నమస్కారం సమర్పయామి వేసింది. మరొకటి క్షమాపణ, మరి ఏదైనా తప్పులు చేసామో క్షమాపణ నమస్కారం చేసేసి మరో పుష్పం వేసుకోండి, స్వామివారి పాదాల మీద వేసండి. క్షమాపణ నమస్కారం సమర్పయామి. అలాగే మరో పుష్పం పట్టుకుని స్వామివారికి చత్రంగా చామరంగా అలా ఒక పుష్పాలు వేసి వీచండి. శ్రీ వెంకటేశ్వర దేవతాభ్య నమః. ఛత్రం ధారయామి, చామరం వీచయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి, ఆందోళికాన్ ఆరోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, సమస్త రాజోపచారాం, శక్త్యోపచారాన్, మంత్రోపచారాం, దేవోపచారం, సర్వోపచారాం సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన. కొంచెం నీళ్లును అక్షతలు పళ్ళెంలో విడిచిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన. యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే. ఆవాహనం న జానామి విసర్జనం. పూజాకర్మ జానామి క్షమస్స జనార్దన. అంటే నేను చెప్పే మంత్రంలో కానీ మీరు చేసే క్రియలో కానీ ఏదైనా లోటుపాట్లు తప్పులు ఉంటాయి స్వామి. ఏవైనా తప్పులు ఉంటే అవి క్షమించి నీ పిల్లలమే మమ్మల్ని సర్వకాల సర్వాయసులందు కాపాడు తండ్రి ఏడుకొండలవాడ వెంకటరమణ అని క్షమాపణ మంత్రాన్ని మనం చెప్పుకున్నాం. సుప్రీతో సుప్రసన్న వరదో భవతు. శ్రీ అల్వేలమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగుణరతమే పాపం దౌర్వాదుష్వప్ననాశిని. ఆ పూజ చేసిన పుష్పాలు మీరు కళ్ళకద్దుకుని తలలో పెట్టుకుని అక్షతలు మీరు వేసుకుని మీ పిల్లలకి వేయండి. ఇప్పుడు కథ నేను వేరే భాగంలో పెట్టాను, అది మీకు పంపిస్తాను. అది కూడా చక్కగా చదువుకోండి. ఇందులో వేరే కథగా ఉన్నది లేదు, చదివేయమంటే నేను చదివేస్తాను. ఇది ఒక 5 అధ్యాయాలు ఉన్నట్టున్నది, నేను చదువుతాను. ఇది మీరు అక్కడ తీర్థం ఉంది కదా, ఆ తీర్థాన్ని తీసుకోండి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ వెంకటేశ్వరం పదోదకం పావనం పరమం శుభగం శుభం. తర్వాత మీరు కథ అంతా నేను వేరే ఎపిసోడ్లో కథ పెడతాను. ఆ కథ కూడా అంతా చదివాక ఇది ఒకసారి వెంకటరమణ ప్రతిమని విగ్రహాన్ని పక్కకి కదపండి. యజ్ఞమయించ దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్న తేహనాకం మహిమానయ సంచంతే యత్ర పూర్వే సాధ్యాసంది దేవాః. శ్రీ అల్వేలంగా పద్మావతి వెంకటస్వామి దేవ యథాస్థానం ఉద్వాసయామి. శ్రీమాత్రే నమః. వెంకటేశ్వర స్వామి తాలూకా పూజా విధానం అష్టోత్తరంతో మంత్రపుష్పంతో విన్నారు, చేశారు. ఇప్పుడు చక్కగా కథ విని కథాక్షతలు మీరు వేసుకుని ఆ స్వామి తాలూకా సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు మీరు పొందండి. శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పము మొదటి అధ్యాయం. శ్రీ భగవానువాచ. కలియుగములో ఒకనొక శుభముహూర్తమున సాక్షాత్తు భూలోక వైకుంఠమే అయిన తిరుమల కొండపై విశ్వపతి అను భక్తునికి శ్రీనివాసుని రూపంలో వెలిసి శ్రీ వెంకటేశ్వరునిగా భక్తులతో కొలవబడుచున్న శ్రీమన్నారాయణుల వారు శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పంగా ప్రసిద్ధి నొందే ఈ వ్రతం గురించి
గ్రంథం రచించవలసిందిగా అనుగ్రహించి అనుజ్ఞ ఇచ్చి ఈ విధంగా చెప్పసాగారు. ఓయి ప్రియభక్త, విశ్వపతి నామధేయ, నా ప్రియభక్తుడైన నీకు ఇప్పుడు ఒక విశేష వ్రత కల్పము గురించి వివరిస్తున్నాను. ఈ వ్రతము నాకు అత్యంత ప్రియమైనది, అందరూ ఆచరించుటకు ఎంతో సులభతరమైనది. కలియుగంలో మానవులు తమ తమ పూర్వజన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలను అనరిస్తూ అనేక కష్టాల పాలవుతున్నారు. వీరిలో నా భక్తులైన కొందరు వారి వారి కష్టాలను నివారించవలసిందిగా నన్ను వేడుకుంటున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలను వచ్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటున్నారు. నా భక్తులంటే నాకు అత్యంత ప్రియం. నా మీదే పూర్తి భారం వేసి ధర్మబద్ధంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను. ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు. ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి బాధలన్నీ తక్షణం నివృత్తి కాగలవు. ఈ వ్రతము ఎవరైనా ఎప్పుడైనా ఆచరించవచ్చు. ప్రత్యేకించి మార్గశిర మాసం, మాఘమ, కార్తీకము, శ్రావణమాసం, పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథులందు కానీ శ్రవణ స్వాతి నక్షత్రముల రోజు అందు కానీ ఆచరించిన మిక్కిలి ఫలదాయకం. ఈ కలియుగంలో నా భక్తులైన మీరు అనుభవిస్తున్న కష్టములన్నీ నాకు తెలియను. మీకు ఎప్పుడు ఏ కష్టం కలిగినా, ఏ ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఉద్యోగ వ్యాపార సమస్యలు కానీ కలిగి మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం ఆచరించిన ఎడల తక్షణమే ఆ కష్టాలన్నీ తొలగిపోవును. మరియు మీరు మీ ఇంట ఏ శుభకార్యం తలపెట్టినను ఈ వ్రతము ఆచరించిన ఎడల ఆ శుభకార్యం నిర్విఘ్నంగా జరిగి 1000 రెట్లు శుభప్రదము కాగలదు. ఈ వ్రతం ఆచరించిన వెంటనే సకల సుఖశాంతులు, అష్టైశ్వర్యములు లభించగలవు. ఉదయమును కానీ సాయంకాలమునందు కానీ ఈ వ్రతము ఆచరించవచ్చును. ఈ వ్రతము 5 అధ్యాయములతో కూడినది. ఈ 5 అధ్యాయములను భక్తితో పఠించవలను. మీ స్వగృహమునందు కానీ, వసతి గృహమునందు కానీ, ఆలయమునందు కానీ, ఏ పుణ్యక్షేత్రమునందు కానీ, నదీ తీరమున కానీ ఈ వ్రతమును ఆచరించవచ్చును. మీరు వీలైన ఎడల మీ బంధుమిత్రులందరినీ ఆహ్వానించి ఈ వ్రతం ఆచరించడం మిక్కిలి శ్రేయోదాయకం. ఈ వ్రతము ఆచరించిన వారికి, విన్నవారికి, ప్రసాదమును భక్తితో స్వీకరించిన వారికి అష్ట ఐశ్వర్యములు కలుగగలవు. ఈ వ్రతమును పూర్వకాలములో నా ప్రియ భక్తులైన ఎందరో మునీశ్వరులు ఆచరించి ఎన్నో దివ్య ఆశీస్సులు పొందినారు. భూలోకవాసులైన మీ అందరికీ ఈ వ్రతము మిక్కిలి ఆనందప్రదాయిని అయి అనేక శుభములను కలుగుచేయను. ప్రశాంత మనస్సుతో నన్నే తలుచుకుంటూ ఈ వ్రతము ఆచరించినచో వ్రతఫలము మిక్కిలిగా ఉండగలదు. ఈ వ్రతము ఆచరించే విధానము మిక్కిలి సులభతరము. కలియుగములో మీకు గల కష్టములనియు నాకు తెలియను. అందువలనే అత్యంత కఠోర నిష్ఠతో చేసే తపస్సులకు, యజ్ఞ యాగాదులకు ఇచ్చు ఫలము కేవలము ఈ వ్రతము ఆచరించడం వలన మీరు పొందగలరు. ముందుగా వ్రతము ఆచరించే ప్రదేశమును చక్కగా శుభ్రపరచుకొనవలను. మండపమును ఏర్పాటు చేసుకొని నా ప్రియ సఖులైన శ్రీదేవి భూదేవులతో కూడి ఉన్న నా పటమును మండపముపై ఉంచవలను. మండపమునకు గోడకు ఆంచి ఉంచవచ్చు. మీకు ప్రియమైన ఇతర దేవతల పటములను కూడా ఉంచుకొనవచ్చు. నవగ్రహ దేవతలు, అష్టదిక్పాలకులు ఆవాహన చేసుకునవలను, లేదా వారందరికీ మనస్సులోనే నమస్కరించవచ్చు. ముందుగా పసుపు వినాయకుని పూజింపవలను. అటు తర్వాత ఈ వ్రతమునందుల 5 అధ్యాయములను భక్తి శ్రద్ధలతో పఠించవలను. ఇదియే ప్రథమాధ్యాయము. మిగిలిన 4 అధ్యాయములకు నాకు అత్యంత ప్రీతిపాత్రులైన విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ, అత్రి మునీశ్వరులు ప్రవచించారు. ఈ 5 అధ్యాయములను పఠించిన తర్వాత నాకు ప్రియమైన స్తోత్రములను పఠించవచ్చు. ప్రతి అధ్యాయమునకు చివర గోవింద 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 అని 3 సార్లు స్మరించవలను. ఈ కలియుగంలో సామాన్య మానవులైన మీ అందరి కష్టాలు నాకు తెలియను కావున మరొక విశేషమును కూడా చెప్తున్నాను. ఈ వ్రతమును ఇంత వివరముగా చేసుకున్న శక్తి లేనివారు మీరు ఒక్కరే నా పటమును ఎదురుగా ఉంచుకొని విఘ్నేశ్వరునికి, నవగ్రహ దేవతలకు, అష్టదిక్పాలకులకు మనసులోనే స్మరించి ఈ 5 కథలు పఠించి మీకు వీలున్న ఏ ఫలమునైనా నాకు నివేదించి ప్రసాదముగా స్వీకరించవచ్చును. ఈ విధముగా చేసినా కూడా మీ కార్యసిద్ధి
కాగలదు. మీ కష్టములన్నీ తొలగిపోగలవు. మీకు సకల శుభములు కలుగును. ఎవరైతే ఈ వ్రతము అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి గృహమునకు స్వయముగా నేనే ఏదో రూపంలో వచ్చే ప్రసాదాన్ని స్వయంగా స్వీకరిస్తాను. నా అనుగ్రహం మీ అందరి యందు ఎల్లప్పుడూ ఉంటుంది. శ్రీ స్వామివారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి విశ్వపతి అన్న భక్తునికి ఈ విధంగా తనకు అత్యంత ప్రీతికరమై తానెల్లప్పుడూ నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానమును అనుగ్రహించారు. కలియుగ వాసులైన మనమందరము ఈ వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహమునకు పాత్రులు కావలెను. ఈ వ్రతం ఆచరించినంతనే మన కష్టములన్నీ తొలగిపోయి అనేక శుభ ఫలితములు పొందవచ్చును. గోవింద గోవింద గోవింద. ప్రథమోధ్యాయ సమాప్తః. శ్రేయఃకాంతాయ కళ్యాణ నిధయే నిధేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇప్పుడు రెండవ అధ్యాయం. శ్రీ విశ్వామిత్ర ఉవాచ. ఈ అధ్యాయమును మనకు మహాతపస్సంపన్నులైన సాక్షాత్తు శ్రీ విశ్వామిత్రుల వారు అనుగ్రహించారు. ఓ కలియుగవాసులారా, శ్రీనివాసుని ప్రియ భక్తులారా, మీరు ఆచరిస్తున్న ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అతి పవిత్రమైనది, మహామహిమాన్వితమైనది. కలియుగములో ఆ శ్రీమన్నారాయణుని కరుణా కటాక్షములు పొందడానికి మిక్కిలి సులభ మార్గము. పూర్వకాలమున అనేక మంది శ్రీవారి భక్తులు ఈ వ్రతం ఆచరించి తమ తమ అభీష్ట సిద్ధి పొందియున్నారు. ఇంత సులభతరమైన వ్రతకల్పము మనకు అనుగ్రహించిన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముందుగా మనమందరము నమస్కరించవలెను. పూర్వకాలమున మగధ సామ్రాజ్యములో విష్ణుచిత్తుడనే శ్రీవారి ప్రియ భక్తుడు ఉండేవాడు. అతనికి 9 మంది స్త్రీ సంతానము కలిగినది. ఎంతో పాండిత్యము కలిగినను మిక్కిలి పేదరికముతో బాధపడుచు ఉండేవాడు. విష్ణుచిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణనే ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమంలో దక్షిణగా వచ్చడి కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తున్నారు ఆ దంపతులు. కుమార్తెలకు యుక్త వయస్సు సమీపించింది. తారామతికి ఎప్పుడూ వీరి వివాహం ఎట్లు జరిపించవలనా అని చింతగా ఉండేది. ఆ శ్రీనివాసుడినే ప్రార్థిస్తూ కాలం గడుపుతూ ఉండేది. ఓ శ్రీనివాస భక్తులారా, ఆశ్రిత జన రక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తన భక్తులన్న అపార ప్రేమయని మనందరికీ తెలిసిందే కదా. ఆనాడు మాఘ పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుని ఇంటి తలుపు తట్టాడు. అయ్యా, నేను వంగదేశపు వాసిని. ఒక యజ్ఞ నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను. దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిగి రేపు ఉదయమే వెళ్ళిపోగలను అని విష్ణుచిత్తుని అర్థించాడు. అందులకు విష్ణుచిత్తుల స్వామి, అంతకు మించిన అదృష్టం మాకేమున్నది? అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణతో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా. తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంటిలో తప్పక ఉండవలసింది అని ఆ ముసలి బ్రాహ్మణునికి లోనికి తీసుకువచ్చి సపర్యలు గావించాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరము ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు. ఏమమ్మా, దిగులుగా ఉన్నావు? ఏమిటి నీ బాధ? ఏమీ సంకోచించకుండా చెప్పు అన్నాడు. అప్పుడు తారామతి, స్వామి, తమరు మహా తపస్సంపన్నులు, తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసిని మాదిరిగా ఉన్నారు. మీ వద్ద దాచేదేమున్నది? నా మనోవ్యధంతా నా పుత్రికల వివాహం గురించే అని విన్నవించుకున్నది. అంతటా ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి, తల్లి, నీ బాధ నేను గ్రహించితిని. నీ కష్టములన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదముగా వివాహము కలుగుటకు ఒక అద్భుత వ్రతము మీకు చెప్పుదును. ఈ వ్రతము ఆచరించినా మీ కష్టములన్నీ పటాపంచలు కాగలవు. శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఈ వ్రతము మిక్కిలి సులభతరం అని చెప్పి ఆ వ్రత విధానమంతయు ఆ దంపతులకు వివరించాడు. అంతటా విష్ణుచిత్తుడు, స్వామి, మహా సంతోషం. ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది? ఎన్నో రోజులు ఎందుకు? శుభస్య శీఘ్రం అన్నారు కదా మన పెద్దలు. ఈరోజు మాఘ పౌర్ణమి, ఎంతో శుభదినము. ఈరోజే తమరు సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఆచరించదం అని విష్ణుచిత్తులు తారామతి దంపతులిద్దరూ తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలంలోనే బంధుమిత్రులను పిలుచుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు. వచ్చిన భక్తులందరూ వ్రతము పూర్తయిన పిమ్మట తీర్థప్రసాదములు స్వీకరించి తమ తమ గృహములకు వెడలేరు. అప్పుడు విష్ణుచిత్తుల వారు భార్యా సమేతముగా ఆ బ్రాహ్మణోత్తమునికి పాద నమస్కారం కావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదములు తానును స్వీకరించి
మనోభీష్ట సిద్ధిరస్తు, శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు. ఇంతలో చీకటి పడి నిద్రాసమయమైంది. అంతటా విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణునికి ఒక చిరిగిన దుప్పటిని ఇచ్చి కన్నీళ్ల పర్యంతముగా, స్వామి, కడు పేదనైన నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు. ఈ రాత్రికి నన్ను క్షమించి దీని యందే విశ్రమించవలసింది అని వేడుకున్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి ఏమీ చింతించవలదని చెప్పి తన బయట వసారాలో పడుకుంటానని చెప్పాడు. కొద్దిసేపటికే అందరూ నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 4వ జామున ఉరుములు మెరుగులతో పెద్ద వర్షం మొదలైంది. అంతా కటిక చీకటి. గాఢాంధకారంలో కంటికి ఏమీ కానరావట్లేదు. విష్ణుచిత్తునికి బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడు అని బెంగగా ఉంది. కానీ ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడిపారు ఆ కుటుంబం అంతా. ఇంతలో తెల్లవారింది. వాన తేలిక పడింది. బయట బ్రాహ్మణుడు ఏమైనాడో, ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటికి వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది. అక్కడ విప్రోత్తముడు లేడు. చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది. ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది. జరిగిందంతా ఆ దంపతులకు అర్థమైంది. వారి ఆనందానికి అవధులు లేవు. వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే. ఆహా, ఏమి మన భాగ్యము! కానీ ఆ స్వామివారిని గ్రహించలేకపోతేమే. చివరికి చిరిగిన దుప్పటి ఇచ్చినామే అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకొని ఇంట్లోకి వచ్చారు. ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది. అంతటా ధనరాశులే. ఆహా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రత కల్ప మహాత్మ్యము వలన కదా ఇదంతయో జరిగింది అని ఆ స్వామికి అనేక విధాల స్తుతించారు. చూశారా, సాక్షాత్తు శ్రీ స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానము చెప్పడమే కాకుండా తీర్థప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు. శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో రూపంలో తప్పక వస్తాడు. మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామి కరుణా కటాక్షాలు పొందండి. శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు, శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని విశ్వామిత్రుల వారు సెలవిచ్చారు. గోవింద గోవింద గోవింద. 2వ అధ్యాయం సమాప్తము. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నదేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. 3వ అధ్యాయము. శ్రీ వశిష్ఠ ఉవాచ. ఈ అధ్యాయాన్ని మహాతపోనిష్టాగరిష్ఠులైన శ్రీ వశిష్ఠ మునీశ్వరుల వారు శ్రీమన్నారాయణ వారి అనుగ్రహంతో మనకు వివరించారు. ఓ కలియుగవాసులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, వైకుంఠంలోని శ్రీమన్నారాయణుడే నేటి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగవాసులైన మీ అందరి కష్టాలను తీర్చడానికి స్వామి మీకు అతి చేరువలో ఈ తిరుమల కొండపై అవతరించారు. ఆ స్వామివారిని ప్రసన్నం చేసుకొనడానికి ఈ వ్రతం మిక్కిలి సులభతరం. ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సకల సౌభాగ్యాలను అనుభవిస్తారు. పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరం అనే పట్టణం ఉండేది. పేరుకు తగినట్లుగానే ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు. అయితే వారు తమ తమ సంపదలను చూసుకుని గర్విస్తూ మిగిలిన సామాన్యులను అతి హీనంగా చూసేవారు. ఆ ఐశ్వర్యమంతా తమ గొప్పేనని తలుస్తూ నిత్య పూజలు కాదు కదా, విశేష రోజుల్లో కూడా ఏ పూజలు చేసేవారు కాదు. ఆ సృష్టికర్త శ్రీమన్నారాయణునికి వీరందరికీ జ్ఞానోదయం కలిగించాలని తోచింది. ఒక రోజున ఆ ధనవంతులందరూ అనేక విందు విలాసాలతో మునిగి తేలుతున్నారు. ఆ పట్టణ తూర్పు వీధిలో గల శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాథుడు కూడా కరువయ్యాడు. ఆ రోజు తొలి ఏకాదశి అత్యంత పర్వదినం. కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆ ఆలయానికి పూజాధికారులు నిర్వర్తించాలని ఆలోచించట్లేదు. సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. బ్రహ్మాండమైన కుంభవృష్టి. వ్యాపారులందరి ఇండ్లు నీట మునిగిపోసాగాయి. అంతా గాఢాంధకారం. తెల్లవారేసరికి ఊరంతా నేలమట్టమైంది. వ్యాపారుల ఇళ్ళన్నీ కూలిపోయాయి. అన్ని ఐశ్వర్యాలు పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలారు. ఎందుకీ ఉపద్రవం, ఎందుకీ జల ప్రళయము, ఎవరికీ అంతుపట్టలేదు. అంతలో వారికి ఒక విశేషం కనిపించింది. ఊరి చివరన ఉండే పూరిపాకలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. వారికి ఆశ్చర్యం కలిగింది. ఇంత కుంభవృష్టిలోని ఈ పూరిపాకలు ఎలా ఉన్నాయి అని వారిలో వారు అనుకుంటుండగా ఇంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆకాశవాణిలా పలికింది, ఓ మూర్ఖులారా,
మీ సంపదలన్నీ మీ గొప్పతనమని తలుచుకుంటం వల్లనే ఇలా జరిగింది. ఆ పూరి గుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియ భక్తుడు. అతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజు మీ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తున్నాడు. అంతేకాక ప్రతి ఏకాదశి నాడు తనకు వీలున్నంతలో శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఆ వ్రత ఫలితంగానే తనతో పాటే ఆ గుడిసెలోని వారందరూ రక్షింపబడ్డారు. మీరందరూ కూడా ఆ వ్రతం ఆచరించిన ఎడల మీ ఐశ్వర్యాలను తిరిగి పొందగలరు అని వినిపించింది. వెంటనే వారందరూ ఆ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ తలకు పనికి పూనుకొని శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పాన్ని ఆచరించారు. ఆ వ్రత ఫలితంగా అందరి గృహాలు పూర్వరూపంలో కనిపించాయి. అది మొదలుగా ఆ వర్తకులందరూ శ్రీవారి భక్తులే. ప్రతి ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంతకాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు అని శ్రీ వశిష్ఠుల వారు వివరించారు. గోవింద గోవింద గోవింద. 3వ అధ్యాయము సమాప్తము. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధేధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. 4వ అధ్యాయము శ్రీ భరద్వాజ ఉవాచ. శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ వెంకటేశ్వర వ్రత కల్పంలోని 4వ అధ్యాయమును మహామునీశ్వరుడు శ్రీ భరద్వాజ మహర్షుల వారు ఈ విధంగా చెబుతున్నారు. ఓ కలియుగవాసులారా, శ్రీమన్నారాయణ ప్రియ భక్తులారా, మీరు ఆచరిస్తున్నటువంటి వెంకటేశ్వర వ్రత కల్పము అద్భుతమైనది. మీ కోరికలన్నింటినీ తక్షణమే తీర్చగల ఉపాయం శ్రీ వెంకటేశ్వరుని ప్రసన్నుని గావించుకొనడానికి అత్యంత సులభతర మార్గము ఇదియే. మీ అందరినీ అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడే కలియుగంలో తిరుమల కొండపై శ్రీనివాసుడుగా వెలిశాడు. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత గాని తిరుమల కొండపై కాలు పెట్టడం సాధ్యం కాదు. స్వామి దర్శనము సాధ్యము కాదు. ఇదే విధముగా శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పము ఆచరించే సంకల్పం కలుగుట కూడా ఎంతో పూర్వజన్మ పుణ్యఫలం వలనే కానీ సాధ్యము కాదు. ఆచరిస్తున్నవారు, కథలు విన్నవారు, ప్రసాదము స్వీకరించిన వారు శ్రీవారి కృపకు పాత్రులై ఎంతో మహాభాగ్యముని పొందుదురు. పూర్వకాలమున నగరి అనే గ్రామంలో ధనగుప్తుడు అనే వ్యాపారుడు ఉండేవాడు. అతడు మహాలోభి. ఎంత ఐశ్వర్యము సంపాదించినను అతని లోభితనమునకు అంతు లేకుండెను. ఈ ఐశ్వర్యమంతయు తన గొప్పయే అనుకుని విర్రవీగడివాడు. ఎంతటి వారైనా ఈ అహంకారమే గదా అధోపాతాళము త్రోసివేయబడినది. ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రము ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. వారికి 3 పుత్రికలు. చివరి పుత్రిక అయిన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే తలస్తూ ఉండేది. తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుని వస్తూ ఉండేది. ఇంటికి తీసుకొచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించిన తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు. భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింతించేది. ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతము జరుగుతున్నదని తెలుసుకుని తాను కూడా వ్రత కథలను విందామని వెళ్ళింది. వ్రతము పూర్తి అయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ప్రసాదం తాను స్వీకరించి కొంచెం పొట్లముగా కట్టించుకుని ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యమునికి వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైంది. ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే ఆ ప్రక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తుకొచ్చింది. ఆ అంగడికి వెళ్ళి ఈ వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది. తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకుని వడివడిగా ఇంటి దారి పట్టింది. ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలివేసింది. ఇంతలో ఆ బజారులో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ప్రజలందరూ హాహాకారాలు పెడుతూ పరిగెడుతున్నారు. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని అంగళ్ళు అగ్నిదేవునికి ప్రతాపానికి ఆహుతి కాసాగాయి. అసలే మిట్ట మధ్యాహ్నం, దానికి తోడు తీవ్రమైన వడగాలి. ధనగుప్తుడి శరీరం భయంతో కంపించింది. ఇంకొద్ది క్షణాల్లో తన కళ్ళెదుటే తన అంగడి కూడా బూడిద కావలసిందే. ఈ ఆలోచనతో చేతులు వణికిపోతున్నాయి. అంగడి నుండి అందరూ బయటికి పరుగులు తీస్తున్నారు. కానీ తాను ఉండిపోయాడు. విడిచి పోబిద్ది కావటం లేదు. ఉంటే తాను మసైపోగలడు. ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది. ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు.
తియ్యగా అనిపించింది. అంతేకాదు మనసు కొంచెం స్థిమితపడ్డట్టు కూడా తోచింది. అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది. మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి. ఒక్క నిప్పురవ్వు కూడా తన దుకాణంపై పడలేదు. ఏమీ ఈ విచిత్రం, ఏమిటి ఈ మాయ? ధనగుప్తుడి నోటి మాట రాలేదు. ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటిలో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనలతో ఆ శ్రీనివాసుడినే ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు. అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దనే ఆగిపోవడం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మరిచిన పొట్లం గుర్తుకు వచ్చింది. ధనగుప్తుడు అంతకుముందు తాను తిన్నది ఆ పొట్లంలోనే పదార్థంగా గ్రహించాడు. కుమారి ఆ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదం అని తాను వ్రతంలో పాల్గొనటం అంతా వివరించింది. తాను స్వీకరించిన ఆ ప్రసాదం మహత్యం వల్లనే తాను ఆ ప్రమాదం నుండి బయటపడినట్లు ధనగుప్తుడు గ్రహించాడు. శ్రీవారిని క్షమించమని లెంపలు వేసుకున్నాడు. సాయంకాలమే ఊరి వారందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. అప్పటి నుండి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవకే శేష జీవితానంతా గడిపి చివరికి ముక్తిని పొందాడు. కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డారో చూశారు కదా. ఈ వెంకటేశ్వర వ్రత మహాత్యం అంతటి అద్భుతమైనది. మీరందరూ వీలు ఉన్నప్పుడల్లా ఈ వ్రతం ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రులు కావలసింది అని భరద్వాజుల వారు అనుగ్రహించారు. గోవింద గోవింద గోవింద. 4వ అధ్యాయము సమాప్తము. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. 5వ అధ్యాయం. శ్రీ అత్రి ఉవాచ. భూలోక వైకుంఠమే తిరుమల తిరుపతి. తిరుమలలో సమానమైన పవిత్ర ప్రదేశం కానీ శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన దైవం కానీ ఇంతకు ముందు లేడని ఇక ముందు ఉండబోడని పురాణాలు ఘోషిస్తున్నాయి. శ్రీనివాసుడుగా వెలిసిన శ్రీమన్నారాయణుడికి తన భక్తులంటే అతి ప్రేమ. ఎవరైతే తన మీదే పూర్తి భారం వేసి నిత్యం తననే స్మరిస్తూ సత్ప్రవర్తన కలిగి జీవిస్తారో వారి యోగక్షేమాలు తానే వహిస్తాడు. అంతటి దివ్యదేవుని ప్రసన్నం చేసుకొనడానికి అత్యంత సులభతరమైన మార్గమే ఈ వెంకటేశ్వర వ్రతకల్పము. ఈ అద్భుత వ్రతకల్పంలోని 5వ అధ్యాయాన్ని మహాతపస్సంపన్నులైన శ్రీ అత్రి మహర్షుల వారు ఇలా అనుగ్రహించారు. నాయనలారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, కలియుగవాసుడైన మీ అదృష్టం చెప్పనలివి కానిది. కృత, త్రేత, ద్వాపర యుగాలలో ఎంతో కఠోర నియమ నిష్టలతో ఆరాధిస్తే గాని ప్రసన్నం కాని శ్రీమన్నారాయణుడు కలియుగంలో కేవలం నామస్మరణంతోనే మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆర్తితో పిలిచిన వారి చెంత తక్షణం ఉంటాడు. అంతటి కరుణామూర్తి శ్రీనివాసుడు. తిరుమల క్షేత్రస్మంతా సాలగ్రామమయమే. ఆ పవిత్ర కొండపై మీరు వేసే ప్రతి అడుగు ఎన్నో జన్మల పుణ్యఫలం. పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడు అనే చాకలి ఉండేవాడు. అతడు తన కులవృత్తిని నిర్వర్తిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు గావిస్తూ ధర్మపరంగా జీవిస్తూ ఉండేవాడు. కానీ అతడి దిగులంతా అతనుకున్న అవిటితనమే. కాలు అవిటిది కావడం చేత ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వడం చాలా కష్టంగా ఉండేది. దానికి తోడు గంపెడు సంసారం. కష్టపడకపోతే పూట గడవదు. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసుడినే ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కరుణిస్తాడన్న నమ్మకంతో జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. భక్తజన సులభుడైన శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడే ఏదో రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు. ఒకరోజు సాయంకాలం నాడు రోజులాగే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటతో పట్టణానికి రోజుతూ రొప్పుతూ తిరిగి వస్తున్నాడు. ఇంతలో మార్గమధ్యంలో వాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసిల్లాడు. సహజంగా భక్తి శ్రద్ధలు కలవాడు అవడం చేత మిత్రుడు భుజం మీద మూటల కింద పెట్టి ఆ బ్రాహ్మణునికి నమస్కరించాడు. అంతటా ఆ విప్రోత్తముడు, నాయనా, ఈ అవిటికాలితో ఎంతో బాధపడుతున్నావు. నీ బాధ చూడడానికే కష్టంగా ఉంది. నువ్వెంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, మీరెవరో మహానుభావులాగా ఉన్నారు. కంపెడి సంసారం భారం చేత నాకు పని తప్పటం లేదు. ఈ అవిడితనం పోయే మార్గం ఏదైనా సెలవియ్యవలసిందని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, నాయన,
తప్పక చెప్తాను, సావధానంగా విను. నీ అవిటితనం పోవడమే కాకుండా నీకు అష్ట ఐశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెబుతాను. వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు 1000 వరహాలు లభిస్తాయి. అయితే ఒక షరతు, అందులో సగం నాకు సమర్పించాలి. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది? ఆ వ్రతమేదో ఈరోజే ఆచరిస్తాను, సెలవియ్యండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పాన్ని వివరంగా చెప్పాడు. మిత్రుడు రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయమంతా భార్యకు చెప్పి ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ పంచాడు. ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినపడింది. మిత్రుడు కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగున వచ్చి, అయ్యా, రాజభటులు నీకోసం వచ్చారు. రాజుగారు నీకు కట్నకానుకలు పంపించారట అన్నాడు. ఇంతలో రాజభటులు వచ్చి మిత్రుడిని రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని 1000 వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో 1000 వరహాల మూట పెట్టారు. 1 వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసిందని చెప్పారు. మిత్రుడి ఆనందానికి అవధులు లేవు. వారం దాకా ఎందుకు, రేపే వెళ్ళాలి అని మూలి సర్దుకుని మరుసటి రోజు తెల్లవారుజామునే బయలుదేరాడు. ఆ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడి సంగతే మర్చిపోయాడు. దారి మధ్యలో గుర్తుకు రాగా ఒక నెల తర్వాత కలవచ్చులే అనుకున్నాడు. వెళ్ళి రాజ ఆస్థానంలో చేరాడు. రోజులు నెలలు గడుస్తున్నాయి. ఆ బ్రాహ్మణుడికిచ్చిన మాట పూర్తిగా మర్చిపోయాడు. అంతే, బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ స్వామివారికి కోపం వచ్చింది. మానవ నైజం అంతేనని అనుకున్నారు శ్రీ స్వామివారు. తన మహాత్యం తెలియచెప్పాలని నిర్ణయించుకున్నాడు. అంతే, ఆ మన్నాడే రాజ ఆస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి. ఆ అభాండం మిత్రుడి మీద పడింది. మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది. రాజభటులు మిత్రుడిని పలు విధాలు శిక్షించారు. ఎందుకిలా జరిగింది, ఎందుకీ అభాండం తన మీద పడింది అని తలుస్తున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామివారి కలలో కనపడి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చినది తానేనని, తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చేతనే ఇలా జరిగిందని చెప్పారు. అప్పుడు మిత్రుడు, స్వామి, నేను మిక్కిలి పాపాత్ముడిని. ఎంతటి అపరాధం చేశాను, దయచేసి నన్ను కరుణించండి. ఇక మీదట తప్పక ప్రతీ నెల మీ వ్రతం ఆచరిస్తాను. నా సంపాదనలో సగభాగం ప్రతి నెల జీవితాంతం తమకే సమర్పిస్తాను అని చెంపలు వేసుకుని స్వామివారిని పరిపరి విధాలు వేడుకున్నాడు. భక్తజన సులభుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుడిని అనుగ్రహించారు. శ్రీవారి అనుగ్రహం చేత రాణి నగలు వేరే ప్రదేశంలో మరుదినమునే దొరికినవి. మిత్రుడు దొంగలించలేదని రాజు గ్రహించడం జరిగింది. మిత్రుడిని కారాగారం నుంచి వదిలేశారు. అప్పటి నుంచి మిత్రుడు స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికే సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరను ముక్తిని పొందాడు అని అత్రి మహర్షుల వారు ఈ విధంగా సెలవిచ్చారు. గోవింద గోవింద గోవింద. పంచమోధ్యాయ సమాప్తః. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము సమాప్తము. ఇదండి, చక్కగా మీరు భక్తి శ్రద్ధలతో పూజను చేసి అష్టోత్తరంతో తర్వాత ఈ కథ విని కథ అక్షతలు మీరు వేసుకొని ఆ స్వామివారిని నమ్మి కొలిచి భక్తి శ్రద్ధలతో చేయండి. తప్పక ఆ శ్రీనివాసుడు తను చెప్పారు కదా కథలో, ఏదో రకంగా మీ ఇంటికి వచ్చి మీ ప్రసాదాన్ని స్వీకరిస్తాను అని అది నమ్మి కొలిచి ఆ ప్రత్యక్ష కలియుగ ప్రత్యక్ష దైవాన్ని నమ్మి కొలిచి ఆయన తాలూకు సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు మనం అందరం పొందుముగాక. ఈ విధంగా మీరు పూజ చేసుకుని చక్కగా బంధుమిత్రులతో పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి, కష్టాలన్నీ తీరుతాయి. ఎవరెవరు ఏ కోరికలతో వ్రతాన్ని ఆచరిస్తున్నారో వారికి స్వామి ఆయా కోరికలన్నీ తీర్చి అఖండ ఐశ్వర్యాలు సుఖ సంపదలు అన్నీ ఇష్టకామ్యార్థాలని ఇచ్చి మనందరినీ చల్లగా కాపాడుతూ ఉంటాడు. ఈ వ్రత విధానము, చదివే విధానము, ఈ కథ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. స్వామి కథని 10 మందికి షేర్ చేయండి. మీ తాలూకా కామెంట్స్ పెట్టండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి.
జై గోవింద జై గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వడికాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కులవాడ వెంకటరమణ గోవింద. ఈ విధంగా మీరు చక్కగా గోవింద వెంకన్న పూజ చేసుకుని 7 శనివారాల పూజ మీ కోరికలను తీరి హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వెంకన్ని కోరుకుందాం. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘసుమంగళీ భవ. ఆచంద్రతారార్కం వంశాభివృద్ధిరస్తు మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. కలియుగ వెంకన్న కరుణాకటాక్ష ప్రసాద సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. జై గోవింద.